బాగున్నారా? ఇప్పుడైతే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఊరికైతే వచ్చానని చెప్పేసి. డాడీతో పాటు అయితే ఈవినింగ్ టైంలో ఇట్లా చేనికైతే వచ్చిన మీకైతే మా ప్లేస్ ఎలా ఉంటుంది ఏంటి అని చూపిద్దామని. చూడండి ఫ్రెండ్స్, తాటి చెట్లు ఉన్నాయి. ఎంతమందికి కళ్ళు అంటే తెలుసు అనేది నాకు కామెంట్ చేయండి. ఎంతమంది తాగుతారో అనేది కూడా నాకు కామెంట్ చేయండి. నా వెనకాల అయితే మా చేను దగ్గర అయితే అవి ఉన్నాయి. ఇదైతే మా డాడీ వాళ్ళు రీసెంట్గా వేసిళ్ళు అనమాట, జొన్న చేను. ఇదంతా చూడండి ఎంత బాగుందో చూడండి. ఇది మొత్తం అన్నమాట. అక్కడ లాస్ట్ ఒక పెద్ద ఇదవ పడుతుంది కదా, అక్కడ వరకు అయితే అదంతా మాదే అనమాట. ఇదంతా కూడా మాదే ఫ్రెండ్స్ చేను. మా చేను దగ్గర అయితే పెద్ద పెద్ద చూడండి లొకేషన్ అయితే ఎంత బాగున్నాయో, అసలు ఎంత అంటే అంత బాగుంది లొకేషన్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లొకేషన్ ఎంత బాగుందో. ఈ సైడ్కి అయితే మిర్చి తోట, అంటే మన సైడ్ ఇక్కడ మిర్చి ఇంకా పత్తి, ఇలా జొన్న చేను, వరి ఇవైతే బాగా వేస్తారనమాట. చూస్తున్నారా? ఇక కొంచెం దీనికి ఏదో ఏమంటారు లీవ్స్ ఇలా ఉండడానికి కారణం డాడీ అన్నారు ఏదో రోగం వస్తుందంట వీటికి, ముడత రోగము ఏదో అన్నారు. ఇలా అయితే ఉన్నాయి. ఇక చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మిర్చి. ఇదంతా మా తోట అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇదంతా మా తోట. ఆ లాస్ట్లో ఇక అక్కడ పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి కదా, అక్కడి వరకు కూడా ఉన్నాయి. కానీ డాడీతో పాటు అటు ఇప్పుడు చీకటి అయిపోయింది కాబట్టి అటు వెళ్ళట్లేదు. ఇప్పుడు మమ్మీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నా. డాడీ మమ్మీ కూడా అక్కడ ఉన్నారు. మా పిల్లల్ని కూడా తీసుకొచ్చాను. మిర్చి అయితే తోట అయితే తెంపిస్తున్నారు. అక్కడ డాడీ వాళ్ళు అవపడుతున్నారు, మీకు అవపడట్లేదు అనుకుంటా. లాస్ట్లో అయితే డాడీ వాళ్ళు ఉన్నారు, అక్కడ ఉన్నారు. ఇక మిర్చి అనమాట, అంటే కూలోళ్ళని పెట్టి తెంపిస్తున్నారు. ఇదైతే మేము ఫస్ట్ టైం తెంపిస్తున్నామంట. ఇంకా 2 కాపులేమో వస్తాయని డాడీ అయితే అన్నారు. సరే ఇక అక్కడ చూపిస్తాను మీకు. మమ్మీ వాళ్ళందరూ ఉన్నారు. చూస్తున్నారు కదా, డాడీ అయితే మిర్చి బస్తా ఎత్తుకొని వస్తున్నాడు అనమాట. మా డాడీ చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడతారు. రైతులు అయితే ఫుల్ కష్టపడతారు, కానీ రైతుల కష్టం ఎవ్వరు గుర్తుంచుకోరు అనమాట. పాపం వాళ్ళు కష్టపడుతూనే ఉండాలి, తినేవాళ్ళు తింటూనే ఉంటారు, వేస్ట్ చేసే వాళ్ళు వేస్ట్ చేస్తూనే ఉంటారు. ఎంత చెప్పినా ఎవరికి చెప్పినా మారరు. ఇక మనం ఇంతే, ఇక మారము, చెప్పడం వరకే. కానీ ఇక కొంతమంది పాటించారు కూడా. అలా నువ్వు పాటిస్తున్నావు అని అంటారేమో, ఎవడు మనసుకి వాళ్ళకి తెలుసు కదా. ఇక మా డాడీ వస్తున్నారు కదా, ఇక చూడండి దగ్గర నుంచి అయితే మా డాడీని. వెనకాల అయితే అమ్మ ఉంది, మా పిల్లల్ని ఎత్తుకొని ఉందన్నమాట. వాళ్ళైతే ఇక చూడండి అమ్మమ్మ అని మా మమ్మీని అయితే అస్సలా వదలరు. ఇక్కడ అయితే చూడండి మా తమ్ముడు వాళ్ళ బాబు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వెళ్తున్నాడో. వాడు అస్సలే ఆగడు. చూడండి చెత్త ఇది అదని ఏం పట్టించుకోకుండా వెళ్తూనే ఉన్నాడు. బస్తా పాడదాం వద్దు అయిపోయినా